ఓం శాంతి. ఈరోజు జూన్ 26వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ చేసేవారు ఒక్క బాబాయే. మీరు ఏ కర్మలు చేసినా కూడా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబా. ప్రశ్న: డ్రామా అనుసారంగా ఏ విషయం 100% జరిగి తీరుతుంది? దానివల్ల పిల్లలైన మీకు ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. సమాధానం: డ్రామా అనుసారంగా కొత్త రాజధాని స్థాపన జరిగి తీరవలసిందే. శ్రీమతంపై మేము మా కోసం మా రాజధానిని స్థాపించుకుంటున్నాము అని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉంది. ఈ పాత ప్రపంచం వినాశనం కూడా జరగవలసిందే. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: మిమ్మల్ని పొంది మేము సర్వమును పొందేశాం, ఇంకా పొందటానికి ఏమీ మిగలలేదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా మహిమ ఏదైతే ఉందో దానిని స్వయంలోకి తీసుకురావాలి. బాబా సమానంగా మహిమా యోగ్యులుగా తయారు కావాలి. పారలౌకిక తండ్రి నుండి పవిత్రత వారసత్వాన్ని తీసుకోవాలి. పవిత్రంగా అవ్వటం ద్వారానే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. రెండవ పాయింట్: శ్రీమతంపై మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి రూపీ సాగరంలో కలిపివేసేవారు సమానంగా మరియు సంపూర్ణ భవ. వరదానం యొక్క వివరణ: బాబా సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే మీ బలహీనతలను మరియు లోపాలను అంతం చేయండి. ఎటువంటి చిక్కుల నామరూపాలు కూడా ఉండకూడదు. ఈ విధంగా మిమ్మల్ని మీరు ఉజ్వలంగా తయారు చేసుకోండి. ఏ విధంగా జన్మ పరివర్తన ద్వారా పాత జన్మ విషయాలను మరచిపోతారో అలా పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలను కూడా సంపూర్ణ స్థితి రూపీ సాగరంలో ముంచేసేయండి. అప్పుడే సమానమైన మరియు సంపూర్ణమైన వారు అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: విస్తారమును సారంలోకి ముడుచుకునేటటువంటి ఇంద్రజాలమును నేర్చుకున్నట్లయితే బాబా సమానంగా అయిపోతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా మరియు సహనశీలులుగా కండి. సహనశీలత కలవారు బాహ్యం యొక్క వైబ్రేషన్స్కే కాకుండా మనస్సులో ఉత్పన్నమయ్యేటటువంటి సంకల్పాలను చూసి కూడా గాబరా పడరు. తమ సహనశీలత ద్వారా ఎదుర్కొంటారు. ముఖంలో ఎల్లప్పుడూ సంతుష్టత మరియు ప్రసన్న చిత్తత కనిపిస్తాయి. నయనాలు మరియు హావభావాలలో ఎప్పుడు కూడా అసంతుష్టత కనిపించదు. వారు సంతుష్ట మనులుగా ఉన్న కారణంగా సదా హర్షితంగా ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.